దేవునితో సమాధానం లేకపోవటమా? అస్సలు మన వల్లగా బతకలేవు. దేవునితో సమాధానం లేకపోతే, దేవునితో సఖ్యత లేకపోతే, దేవునితో ఐక్యత లేకపోతే, దేవునిలో సమాధానపడే ఆ మనస్సు లేకపోతే మనం ఎలా బతకగలం? ఎలా జీవించగలం? జీవించలేం. అందుకే యేసు రక్తం 4వదిగా ఏం చేస్తుందంటే సంధి కుదురుస్తుంది. సంధి సమాధానపరుస్తుంది, సఖ్యతలోకి రమ్మంటుంది. అయిందేదో అయిపోయింది, పారిపోయిందేదో పారిపోయావు, దూరంగా వెళ్ళిపోయిందేదో వెళ్ళిపోయావు, చేసిన పాపాలు చాలు, చేసిన దోషాలు చాలు, ఇకనైనా ఇప్పుడైనా రా అని మన చేతులు పట్టుకొని యేసు రక్తము తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి తీసుకుని వచ్చి పో, ఒకళ్ళ మీద పడు, చేతులు జోడించు, నీ పాపాన్ని ఒప్పుకో, నీ పాడు జీవితాన్ని ఒప్పుకో, నీ ప్రాచీన జీవితాన్ని ఒప్పుకో, నీ ప్రాచీన స్థితిని, నీ పాడు బ్రతుకుని ఒప్పుకో, సమాధానపడి ఆయన కాళ్ళ మీద పడు. అయ్యా, తప్పు చేశాను నాయనా, నేను పాపం చేశాను నాయనా, నన్ను క్షమించు నాయనా, నీ మాట వినలేదు నాయనా, నీకు వ్యతిరేకంగా జీవించాను నాయనా, ఇన్నాళ్ళు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పరిగెత్తడమే సరిపోయింది, పారిపోవటమే సరిపోయింది, నీ మాట వెనక నేను తప్పు చేశాను ప్రభు, కాళ్ళ మీద పడు, మోకాళ్ళ మీద పడుకో, సమాధాన పడుకో అని యేసు రక్తం మనల్ని తీసుకుని వచ్చి, అదండి యేసు రక్తం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. మనం చదివినటువంటి వచన భాగంలో ఈ రచయిత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని గురించి విస్తారంగా మాట్లాడతారు. ఆయన మాట్లాడుతూ అంటాడు, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. మనిషి యొక్క పాపములను, మనిషి యొక్క దోషములను, మనిషి యొక్క కుతంత్రములను, మనిషి యొక్క మస్తిష్కములలో పేరుకుపోయినటువంటి పాప దోష క్రియలను, ఆలోచనలను ఏమి తీసివేయలేదు? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. మనిషి యొక్క పాపములను, మనిషి యొక్క దోషములను ఎడ్ల రక్తము, మేకల రక్తము, జంతువుల రక్తము పాపమును తీసివేయలేవు, తీసివేయజాలవు. మనిషి యొక్క పాపములను జంతువుల యొక్క రక్తము కడిగివేయలేవు, కడిగివేయజాలవు. మన పాపములు, మన దోషములు, మన నిర్జీవ క్రియలు, లోక సంబంధమైనటువంటి పాపక్రియలు, మనసు సంబంధమైన, మనిషి సంబంధమైనటువంటి పాపక్రియలను, డాగులను, మచ్చలను, ముడతను, కళంకమును తీసివేయగలిగేది ఎడ్ల రక్తము కాదు, మేకల రక్తము కూడా కాదు. కానీ బైబిల్లో ఒక మాట ఉంది చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, పేజ్ నెంబర్ 221. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. చాలు, అర్థమైంది కదా? మన పాపములను, మన దోషములను, మన మస్తిష్కములలో దాగి ఉన్నటువంటి డాగులను, ముడతను, మచ్చను, కళంకమును ఎడ్ల రక్తము కానీ, మేకల రక్తము కానీ, జంతువుల రక్తము కానీ కడుగజాలవు. మరి ఏ రక్తం కావాలని భక్తుడు అంటున్నాడు ఇక్కడ 7వ వచనంలో. ఎవరి రక్తం కావాలి? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అందుకని మొదట పాడాం, యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైనటువంటి రక్తం. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో కార్చినటువంటి రక్తము ద్వారా మనకు అనేక లాభాలు ఉన్నాయి.
ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో కార్చినటువంటి రక్తధారుల చేత మనకు అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిష్కళంకుడు, పాపములో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి పరిశుద్ధుడు, పాపము లేనటువంటి వాడు. ఇంకా మనకు బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఒక కళ్ళు తాగినటువంటి వ్యక్తిని జైల్లో పెడితే విడిపించడానికి సారాయి తాగినటువంటి వాడు వెళ్తే ఎలా ఉంటుంది? అదేమన్నా మంచిగా అనిపిస్తుందా? ఆయన కళ్ళు తాగితేనే జైల్లో పెట్టామో, నువ్వు విడిపించడానికి వచ్చినటువంటి వాడు ఏం తాగొచ్చావు? సారాయి తాగి వస్తావా? వాడికంటే పెద్ద పాపివి నువ్వు. చూసారా? ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. వాస్తవానికి మనుషులందరూ పాపులే. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి లేవడంతోనే, కళ్ళు తెరిచిన తోడనే మనిషికి కొన్ని వేల చెడు తలంపులు వస్తాయి ఈ బుర్రకి. వాటిలో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని ఏమో చెడ్డవి కూడా ఉంటాయి. ఇలాగున మనిషి రోజుకు 3 పాపాలు చేస్తే నెలకి ఎన్ని అవుతాయి? రోజుకు 3 అండి, నెలకెన్ని? 90. సరే 100 వేసుకోండి. నెలకి 100 పాపాలు చేస్తున్నావు. సంవత్సరానికి ఎన్ని అయినట్లు? నెలకి 100, సంవత్సరానికి 1200. రోజుకు 3 పాపాలు చేస్తేనే, ఆలోచన ద్వారా, క్రియ ద్వారా, మాట ద్వారా. ఒకటేమో ఆలోచన ద్వారా చేసాం, ఒకటేమో క్రియ ద్వారా చేసాం, ఒకటేమో మాట ద్వారా చేసాం. ఒక సింపుల్గా లెక్కేసుకుంటే నెలకొక 100, సంవత్సరానికి 1200. మీ వయసు ఎంత? ఒక 50 అనుకుందాం. 50 ఇంటూ 1200, సరే 1000 వేసుకోండి. 50 సంవత్సరాలకి ఎన్ని వేల పాపాలు మన భుజాల మీద ఉన్నాయి? ఎన్ని వేల పాపాలు మన నెత్తి మీద ఉన్నాయి? సింపుల్గా లెక్కేసుకోండి. సంవత్సరానికి ఒక 1000 లెక్కేసుకోండి. 50 సంవత్సరాల వ్యక్తి ఎన్ని వేల పాపాలు మోసుకొని తిరుగుతున్నాడు? 50,000 పాపాలు ఉన్నాయి. ఎంత సింపుల్గా లెక్కేసుకున్నాం? ఆలోచన ద్వారా ఒక పాపం, మాట ద్వారా ఒక పాపం, క్రియ ద్వారా ఒక పాపం. అంతకంటే ఎక్కువ చేస్తాం కానీ సింపుల్గా లెక్కేసుకుంటే. మరి ఈ పాపాలని ఎలా పోతాయి? ఈ పాపాలని ఎలా పోతాయంటే, మనిషి అనుకుంటాడు నేను చేసినటువంటి పాపానికి మేక రక్తమో, గొర్రె రక్తమో, కోడి రక్తమో ఇచ్చేస్తే సరిపోతుందిలే అనుకుంటాడు మనిషి. అది తప్పు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అది తప్పు. మనిషి చేసినటువంటి పాపాలను జంతువు యొక్క రక్తముతో కడిగి వేసుకోవాలి అనుకోవటం భ్రమ అని బైబిల్ బోధిస్తుంది. మరి ఒక వ్యక్తి, 50 సంవత్సరాల వ్యక్తి 50,000 పాపాలతో అట్టుడిగిపోతున్నాడు. 60 సంవత్సరాల వ్యక్తి 60,000 పాపాలతో అట్టుడిగిపోతున్నాడు. 70 సంవత్సరాల వ్యక్తి 70,000 పాపాలతో అతలాకుతలం అయిపోతున్నాడు. 80 సంవత్సరాల వ్యక్తి 80,000 పాపాలతో అతలాకుతలం అయిపోతున్నాడు. ఎలా మనశ్శాంతిగా ఉంటాడు మనిషి? ఈ పాపాలన్నీ పోయేది ఎలా? ఈ పాపాలన్నీ కడుక్కుంటే పోయేది ఎలా? మునిగితే పోయే పాపాలు కాదు ఇవి. కోడి రక్తమో, మేక రక్తమో, ఎద్దు రక్తమో, వాటి ద్వారా పోయే పాపాలు కాదు ఇవి. మరి ఎలా పోతాయి? దీనికి పరిష్కారం ఏంటి అని బైబిల్ని అడిగితే బైబిల్ చక్కని సమాధానాలు చెప్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట? ఏం పాపము నుండి? ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఒక్కటి మాత్రం బండ గుర్తు, మన పాపాలను, మన దోషాలను, పాపపు మూటలను, పాపపు టన్నులు ఉన్నటువంటి పాపాలను ఏ రక్తము తీసివేయదు కానీ, ఏ రక్తము కడగదు కానీ, ఏ రక్తము కడిగివేయ జాలదు కానీ, ఇదిగో యేసు రక్తం ఉంది మనకు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో కార్చినటువంటి రక్తము ద్వారా ప్రతి పాపానికి ఏముందంటే విరుగుడు ఉంది.
మన పాపానికి, మన శాపానికి, మన పాపాలకు విరుగుడు ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో కార్చినటువంటి రక్తమే విరుగుడు. అంతకు మించి ఏమీ లేదు. బైబిల్ బోధిస్తుంది యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను శుద్ధి చేస్తుంది. మనిషి అనుకుంటున్నాడు అక్కడికి పోతే ఇక్కడికి పోతే, దాన్ని వధిస్తే దీన్ని బలిస్తే, దాన్ని కోస్తే దీన్ని కోస్తే నా పాపాలు పోతాయేమో అనుకుంటాడు. ఒక వ్యక్తి అన్నాడు, తలబోడిదైనా తలంపులు బోడివవునా అని అన్నాడు ఒక వ్యక్తి. తలబోడిదైనంత మాత్రాన తలంపులు బోడివైపోతాయా? పోవు. తలబోడిదైనా తలంపులు బోడివవునా? సమర్పించాల్సింది ఇది కాదు, ఇవి కాదు. అసలు మార్పు రావాల్సింది లోపల, బుర్ర లోపల, తల లోపల, మనసు లోపల, హృదయం లోపల. ఆ మార్పు ఎలా వస్తుంది అనే ప్రశ్నకు పరిష్కారమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. అంత గొప్పది, అంత శక్తివంతమైనది, అంత బలమైనది, అంత పవర్ఫుల్ అన్నమాట ప్రభు అయినటువంటి యేసు రక్తం. ఎంతో మందిని కడిగింది, ఎంతో మందిని శుద్ధి చేసింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ఉదయకాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని గురించి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. రండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం తీసిన వారు చదివేసేయండి. కొద్దిగా వేగంగా తీయండి, రిఫరెన్స్లు వేగంగా చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. నెంబర్ 1, యేసు రక్తము ఏం చేస్తుందో మొదటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మొట్టమొదటిగా ఏం చేస్తుందంటే మనలను నీతిమంతులుగా చేస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఏం చేస్తుంది? మొట్టమొదటిగా మనలను నీతిమంతులుగా చేస్తుందండి, నీతిమంతులుగా తీరుస్తుందండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. అది ప్రవిమళ రక్తం, పరిశుద్ధమైన రక్తం. నేను ఇందాక అందుకని ఒక మాట అన్నాను, ఒక తప్పు చేసిన వ్యక్తిని జైల్లో పెడితే ఆ వ్యక్తిని విడిపించడానికి 10 తప్పులు ఉన్నటువంటి వ్యక్తి వెళ్తే ఎలా సరిపోతుంది? ఎలా విడిపిస్తారు? ఏమయ్యా పెద్ద మొనగాడి వచ్చినావు, నువ్వే తూలుకుంటూ వచ్చినావు, ఏమయ్యా ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? ఎలా రావాలో, ఎలా ఉండాలో, విడిపించేటటువంటి వాడు ఎలా ఉండాలో నీకు తెలియదా అని 2 చివాట్లు పెట్టి వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు ఈ యొక్క వ్యక్తిని. లేకపోతే ఎన్న కూడా లోపలికి చేస్తారు. ఇక్కడ నేను అనే మాట ఏంటంటే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, అందరూ దోషాలు ఉన్నాయి. ఎవడి నెత్తి మీద వారి యొక్క పాపాల మూట, బెయిల్స్ ఉన్నాయి. అవన్నీ ఎలా పోతాయి? ఎక్కడికి వెళ్తే పోతాయి? అంటే ఇదిగో ఒక సొల్యూషన్ ఉంది, ఒక పరిష్కారం ఉంది, పరిష్కరించేవాడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కలువరి శిలువలో ఆయన చిందించినటువంటి రక్తం ఏం చేస్తుందంటే మనల్ని మొట్టమొదటిగా భక్తుడు అంటున్నాడు, యేసు రక్తం మనలను నీతిమంతులుగా చేస్తుంది. మన కాళ్ళు కంటినటువంటి మురికిని నీళ్లతో ఎలాగైతే కడుక్కుంటామో, మన చేతులు కంటినటువంటి మురికిని ఎలాగైతే కడుక్కుంటామో, మన వస్త్రాలు కంటినటువంటి మురికిని ఎలాగైతే కడుక్కుంటామో, మరి మనం మనస్సుకు అంటిన మురికిని ఎలా కడుక్కుంటాం? మన తలంపుల కంటిన మురికిని ఎలా కడుక్కుంటాం? ఏ సబ్బుతో కడుక్కుంటాం? ఏ సర్ఫ్ వాడతాం? ఎక్కడికి వెళ్తే బాగవుతుంది? ఈ శరీరాన్ని రోజు 3-4 సార్లు కడుగుతాం, 2 సార్లు స్నానం చేస్తాం. మంచిదే, తప్పు లేదు, ఎన్నిసార్లన్నా చేసుకో, ఏ సోప్ అయినా వాడుకో, నీకు ఇష్టం. కానీ నీ మనస్సులో ఉన్నటువంటి మురికిని ఎలా కడుక్కుంటావు? నీ యొక్క తలంపుల్లో ఉన్నటువంటి మురికిని ఎలా కడుక్కుంటావు? నీ హృదయంలో ఉన్నటువంటి మురికిని ఎలా కడుక్కుంటావు అంటే భక్తుడు ఒక మాట అంటున్నాడు, యేసు రక్తము తప్ప నీకు వేరే దారి లేదు. ఆయన రక్తం, యేసు రక్తం మనల్ని ఏం చేస్తుంది? నీతిమంతులుగా చేస్తుందండి. ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చలేడు, చేయలేడు. అది ఎవరి వల్ల కాదు. కాబట్టి యేసు రక్తము దగ్గరకు వస్తే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చిందించినటువంటి రక్తం మనల్ని ఏం చేస్తుందంట? నీతిమంతులుగా చేస్తుంది. మనం ఎలా నీతిమంతులు అవుతాం?
యేసు రక్తమే మనలను నీతిమంతులుగా చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. వేగంగా తీయండి, వేగంగా చదవండి. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసి కొననని ప్రభు సెలవిస్తున్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. నేను చదువుతాను, చూడండి. హెబ్రీ 8:12. నేను వారి దోషముల విషయమై దయ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాలని కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా మనలను ఏం చేస్తున్నాడు? దయ కలిగి నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఏమి కలిగి? దయ కలిగి. ఎంత గొప్ప అద్భుతమైన మాట. వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపంలో కొన్ని ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకున్నాడు. ఎందుకోసమంటే కడిగేస్తున్నాను నేను. మనం ఏ దిక్కుకి వెళ్ళినా, ఎన్ని దిక్కులు తిరిగినా, ఎటు వెళ్ళినా మనము నీతిమంతులుగా తీర్చబడం కేవలం ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తము దగ్గరకు వస్తే మన పాపములను యేసు ప్రభు వారు కడిగి వేసి మనల్ని ఎలా తీరుస్తున్నాడంటే ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడు. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు. రెండవది, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఏం చేస్తుందంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మనలను విమోచిస్తుంది. మొట్టమొదటిగా ఏం చేసింది? మనలను నీతిమంతులుగా చేసింది, తీర్చింది. రెండోది, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మనలను విమోచిస్తుంది, విడిపిస్తుంది. మనం తప్పు చేసామండి, పట్టబడ్డామండి, కట్టబడ్డామండి, చంపివేయబడవలసినటువంటి మనం, చావవలసినటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి చేత, మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా దేవుడు క్రీస్తు యేసు కూడా మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు, విడిపించాడు, విమోచించాడు. అందుకనే సమాధాన బల్ల ఎదుట మనం చుట్టూ కూర్చొని ఆయన మాటలు వింటున్నాం. దేవుడు విడిపించకపోతే నీకు దిక్కెవరు? దేవుడు నన్ను విడిపించకపోతే నాకు దిక్కెవరండి? మనిషి పనికిరాడు, ఎద్దు పనికిరాదు, మేక పనికిరాదు, కోడి పనికిరాదు. ఎవరు కావాల్సి వచ్చిందంటే క్రీస్తు కావాల్సి వచ్చింది, క్రీస్తు రావాల్సి వచ్చింది. అందుకనే ఆయన మనల్ని విడిపించే విమోచకుడు అయ్యాడు. అందుకనే ఆయనను బ్రతికించే సజీవుడు అయ్యాడు ఆయన. యేసు రక్తం రెండవదిగా మనల్ని ఏం చేస్తుంది? విడిపించి విమోచించే యేసు రక్తం. అది అంత శక్తి ఉంది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి. ఎందుకోసం అంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ప్రధాన యాజకుడు. ఆయన రాకపోతే, ఆయన లేకపోతే, ఆయన కలువరి శిలువలో రక్తాన్ని చిందించకపోతే నువ్వు విడిపించబడేవాడివి కాదు, నేను విడిపించబడేవాడిని కాదు. మనకు దిక్కెవరు? ఎవరు విడిపిస్తారు? దేవుడు అనేవాడు పాపము లేనటువంటి వాడై ఉండాలి. కామ, క్రోధ, మదమును, మాత్సర్యమును జయించినటువంటి వాడై ఉండాలి. ఇదిగో ఆయన వచ్చాడు. రెండవదిగా ఆయన చిందించినటువంటి రక్తము చేత పేతురు గారు అంటున్నాడు, ఆయన రక్తము చేత, ఆయన రక్తం మనల్ని ఏం చేసింది? విమోచించింది. 18వ వచనం అంటాడు, మీ పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. మీ పారంపర్య ఆచారము మిమ్మల్ని విడిపించలేదు, మీ వెండి మిమ్మల్ని విడిపించలేదు, మీ బంగారము మిమ్మల్ని విడిపించలేదు. కానీ ఎవరు విడిపించారు? ఎవరు విమోచించారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కట్టబడినటువంటి గాడిదను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే విడిపించి విమోచించి దాని మీద కూర్చొని యెరూషలేము వీధుల్లో ఊరేగాడో, మనము కూడా కట్టబడినటువంటి మనల్ని విడిపించి విమోచించి తన యొక్క రక్తము చేత మన గుండెలో కూర్చొని ఆశీనుడై ఆయన ఊరేగుతున్నాడు.
అందుకే రెండవదిగా ఏమంటున్నాను, యేసు రక్తం మనల్ని ఏం చేస్తుంది? విమోచిస్తుంది. మూడవది నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చాలు, అద్భుతం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఎక్కడికి వచ్చారు? మీరు దేవుని సన్నిధికి వచ్చారు. మూడవదిగా యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే దేవుని సన్నిధికి నడిపిస్తుంది. దేవుని సన్నిధికి యేసు రక్తం మనకి ఒక దారి చూపెడుతుందండి. ఎవరి దగ్గరికి దారి చూపెడుతుంది? తండ్రి అయిన దేవుని దగ్గరకు దారి చూపెట్టింది యేసు రక్తం. ఆనాడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో ఏ విధంగా అయితే బ్రతికించిందో, ద్వారబంధముల మీద పూయబడినటువంటి రక్తం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సూచాయగా ఆనాడు ఉంది. వాళ్ళు బ్రతికారు. ఈనాడు మనం ఎలా బ్రతుకుతున్నామనంటే కలువరి శిలువలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కార్చినటువంటి రక్తధారల చేత బ్రతికి బట్టగట్టి నీతిమంతులుగా తీర్చబడి విమోచించబడి మూడవదిగా ఎక్కడికి వచ్చాము? ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చాము. మూడవదిగా యేసు రక్తం మనలను దేవుని సన్నిధికి నడిపిస్తుంది. దేవుని సన్నిధికి నడిపించింది. అది లేకపోతే, ఆ రక్తం అనేదే లేకపోతే, ఈ భూమి మీద ఒక వ్యవసాయదారుడు తన నాటినటువంటి విత్తనం, తను నాటినటువంటి మొక్క ఎదిగి ఫలించడానికి, ఫలమివ్వడానికి, వృద్ధిలోనికి రావడానికి నీళ్లను ఏ విధంగా అయితే వాడతాడో, మనము కూడా క్రీస్తులో ఫలించడానికి, ఎదిగి ఫలించడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని నీళ్లుగా పెట్టి, తడిగా పెట్టి మనల్ని ఏం చేశాడు? పెంచాడు, పోషించాడు. తన యొక్క శరీరాన్ని ఏమో ఎరువుగా చల్లాడు, తన యొక్క రక్తాన్ని ఏమో నీళ్లగా తడికట్టి మనలను పెంచాడు. మన పాపములకు, మన దోషములకు ఒకే ఒక్క చోట పరిష్కారం ఉంది. ఒకే ఒక్క దాని ద్వారా పరిష్కారం ఉంది. అదే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి సన్నిధి, అదే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. దేవుని సన్నిధికి వచ్చి ఎంత బాగా కూర్చొని మనం ఆరాధిస్తున్నామంటే, దేవునికి సన్నిధిలో సమకూర్చబడి ఆయనను గణపరుస్తున్నామనంటే ఇక్కడికి ఎవరు తీసుకుని వచ్చారు? అక్కడ ఉంది కదా 13వ వచనం, క్రీస్తు రక్తమే మనలను దేవుని దగ్గరకు నడిపించింది. క్రీస్తు కనుక కలువరి శిలువలో మరణించి తన యొక్క రక్తం చిందించి ఉండకపోతే మనకు దారి దొరకదండి, దారి తెలియదండి. మనకు దారి దొరికింది, దారి తెలిసిందంటే దేని ద్వారా దారి తెలిసింది? దేని ద్వారా దారి దొరికింది? యేసు రక్తం వలన దారి దొరికింది. యేసయ్య మీ యొక్క రక్తం ఎంత అమూల్యమైనది, నాకు దారి చూపెట్టింది, నా దరిద్రాన్ని తీసివేసింది, నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని మార్చేసింది, నీతిమంతుడిగా తీర్చింది, విమోచించింది, దేవుని దగ్గరకు నన్ను తీసుకొని వచ్చింది, తోడుకొని వచ్చింది. యేసు రక్తం అందంట, బాయ్ రా మనం దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుని సన్నిధికి వెళ్దాం రా అని మన భుజం మీద చేయబెట్టి మన చెయ్యి పట్టుకొని దేవుని సన్నిధికి నడిపించింది యేసు రక్తం. అది మూడవది. 4వ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. 4వ సంగతి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభీష్టమాయను. ఇది ఎన్నవది? 4వది. యేసు రక్తం మనలను ఏం చేస్తుందంటే దేవునితో సమాధానపరుస్తుంది. ఇందాక ఏం చేసింది యేసు రక్తం? మనలను దేవుని దగ్గరకు నడిపించింది.
ఇప్పుడు ఏం చేస్తుందంటే రెండవదిగా దేవుని దగ్గరికి నడిపించి ఈ రక్తము దేవునితో సమాధాన పరుస్తుందండి. దేవునితో నీకున్నటువంటి ఆ తగాదా ఏంటో, ఆ వాదం ఏంటో, కడుక్కోవాల్సిందేంటో, శుద్ధి చేసుకోవాల్సిందేంటో ఏం చేస్తుందంటే సమాధానపడు అంటుందంటే యేసు రక్తం. యేసు రక్తము మనలను దేవుని దగ్గరికి నడిపించి దేవుని దగ్గరికి తీసుకుని వచ్చి అంటుందంట మన చెవిలో, ప్రియకుమారి, ప్రియకుమారుడా, నువ్వు దేవునితో తండ్రితో ఏం చెయ్యి, నువ్వు సమాధానపడు. సమాధానం లేకుండా బ్రతకబాక. ఇంకెంతకాలం సమాధానం లేకుండా ఉంటావు, నువ్వు ఎంతకాలం సమాధానం లేనటువంటి స్థితిలో ఉంటావు అని యేసు రక్తం మనలను చెయ్యి పట్టుకొని దేవుని దగ్గరకు నడిపించి మన చెవిలో అంటుందండి. యేసు రక్తం ఏమంటుందో తెలుసా? దేవునితో ఏం పడు? సమాధానం. దేవునితో సఖ్యతలోకి రా. దేవునితో నీ గొడవ ఏంటి? దేవునితో నీకు కయ్యం ఏంటి? దేవునితో నీకు విరోధం ఏంటి? ఒక మాట చెప్పనా, ఈ భూమి మీద నీకెవరితో కయ్యమున్నా కయ్యం లేకపోయినా, తగాదా ఉన్నా తగాదా లేకపోయినా, ఒకవేళ ఉంటే సరి చేసుకోవాలి, ఒకవేళ ఉంటే సమాధాన పడాలి. కానీ దేవునితో నీకు వాగ్వాదం ఏంటి? దేవునితో నీకు కయ్యం ఏంటి? దేవునితో నీకు విరోధం ఏంటి? దేవునితో నీకు తగాదా ఏంటి? దేవునితో నీకు సమస్య ఏంటి? సమస్య ఏంటో చెప్పమంటారా? దేవుడు రమ్మంటున్నాడు, నేనేమో రానంటున్నాను. దేవుడేమో విశ్వాసం ఉంచమంటున్నాడు, నేనేమో విశ్వాసం ఉంచనంటున్నాను. యేసు ప్రభునేమో ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్యలారా నా ఎదుకు రండి అంటే నేను రాను పో అని పరిగెత్తుతున్నాం మనం లోకానికి. కొన్నిసార్లు చిన్నపిల్లలను పిలవండి, ఒరే నాన్న అటు పోవద్దురా, రారా మయ్యగా మమ్మగాని పిలిస్తే నేను రాను పరిగెత్తుతాడు అటు. అలా ముందు మన బతుకు. మీరు ఎంతకాలం పాపంలో ఉంటారు, ఎంతకాలం దోషంలో బ్రతుకుతారు, ఎంతకాలం లోకంలో జీవిస్తారు, ఎంతకాలము మీకు అనారోగ్యం కలిగించే తిండి తింటారు, ఎంతకాలం మీకు అనారోగ్యం కలిగించే అవి తాగుతారు లోకములో. వద్దు, నా దగ్గరికి రెండని దేవుడు పిలుస్తుంటే నేను రాను, ఇప్పుడే రాను, నీ మాట వినను, నీకు లోబడను, నీకు అవిధేయుని అయిపోతాను కావాలనే వాంటెడ్గా కొన్నిసార్లు మనుషులు దేవుని దగ్గర నుంచి పారిపోతున్నాడు. పాపం చేసి పారిపోయాడు, పాపం చేసి పతనం అయిపోయాడు. అలా వచ్చింది దేవునితో వైరం. ప్రేమ కలిగిన దేవుడు ఆ వైరాన్ని, ఆ కయ్యాన్ని, ఆ విరోధ భావాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కార్చినటువంటి రక్తధారల చేత మనతో ఏం కుదుర్చుకుంటున్నాడంటే ఆయన, అక్కడ ఒక బలమైన మాట ఉందండి, సంధి అనే మాట ఉందా? ఎక్కడ? సిలువ రక్తము చేత, 19వ వచనంలో సిలువ రక్తము చేత సంధి చేసుకుంటుంది. అబ్బా, అద్భుతం అండి ఈ మాట. అందుకని నాలుగవదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, యేసు రక్తం మనలను దేవునితో సమాధాన పరుస్తుంది. సంధికి ఏర్పాట్లు చేసిందండి, సంధికి సమాధానానికి ఏర్పాటు చేసిందండి. ఇక్కడ దేవుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, పరలోకపు తండ్రి ఉంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన కార్చినటువంటి రక్తధారల చేత మనలను మన చేతులను పట్టుకొని మన భుజం మీద చెయ్యేసి మనలందరిని ఎక్కడికి సమకూర్చాడు? తండ్రి దగ్గరకు సమకూర్చాడు. ఎందుకోసమని? దీవెనల కోసం అనుకుంటున్నారా? ఆశీర్వాదాల కోసం అనుకుంటున్నారా? డబ్బు ఎలా సంపాదించుకోవాలనుకుంటున్నారా? వాటి విషయమై అనుకున్నారా? కాదు. మీరు దేనికోసం పిలువబడ్డారు? మీరు సమాధాన పడండి, మీరు సంధి చేసుకోండి, ఒక ఒప్పందంలోనికి రండి, దేవుడు చెప్పింది వినండి. ఈ అవకాశము, ఈ సంధి ఎవరి ద్వారా కలిగింది మనకు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి కలువల సిలువలో కార్చినటువంటి రక్తధారుల చేత మనకు ఒక సంధి ఏర్పడింది, ఒక సమాధానం ఏర్పడింది. దేవునితో సమాధానం లేకపోవటమా? అస్సలు మన వల్ల బతకలేం. దేవునితో సమాధానం లేకపోతే, దేవునితో సఖ్యత లేకపోతే, దేవునితో ఐక్యత లేకపోతే, దేవునిలో సమాధాన పడే ఆ మనస్సు లేకపోతే మనం ఎలా బతకగలం? ఎలా జీవించగలం? జీవించలేం. అందుకే యేసు రక్తం 4వదిగా ఏం చేస్తుందంటే సంధి కుదురుస్తుంది.
సమాధానపరుస్తుంది, సఖ్యతలోకి రమ్మంటుంది. అయిందేదో అయిపోయింది, పారిపోయిందేదో పారిపోయావు, దూరంగా వెళ్ళిపోయిందేదో వెళ్ళిపోయావు, చేసిన పాపాలు చాలు, చేసిన దోషాలు చాలు, ఇకనైనా ఇప్పుడైనా రా అని మన చేతులు పట్టుకొని యేసు రక్తము తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి పో, ఒకళ్ళ మీద పడు, చేతులు జోడించు, నీ పాపాన్ని ఒప్పుకో, నీ పాడు జీవితాన్ని ఒప్పుకో, నీ ప్రాచీన జీవితాన్ని ఒప్పుకో, నీ ప్రాచీన స్థితిని, నీ పాడు బ్రతుకుని ఒప్పుకో, సమాధానపడు. ఆయన కాళ్ళ మీద పడు. అయ్యా, తప్పు చేశాను నాయనా, నేను పాపం చేశాను నాయనా, నన్ను క్షమించు నాయనా, నీ మాట వినలేదు నాయనా, నీకు వ్యతిరేకంగా జీవించాను నాయనా, ఇన్నాళ్ళు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పరిగెత్తడమే సరిపోయింది, పారిపోవటమే సరిపోయింది, నీ మాట వెనక నేను తప్పు చేశాను ప్రభువా, కాళ్ళ మీద పడు, మోకాళ్ళ మీద పడిపో, సమాధాన పడిపో అని యేసు రక్తం మనలో తీసుకుని వచ్చి, అదండి యేసు రక్తం. యేసు రక్తం మనలో దేవునితో ఏం పరుస్తుంది? సమాధానం పరుస్తుంది. ఇప్పుడు మనం శత్రువులు కాము, స్నేహితులం. ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. రోమ 5:10, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎలయనగా శత్రువులమై ఉండగా, మనం ఏమై ఉన్నాం? ఇదివరకు మనం శత్రువులమై ఉన్నాం. ఇదివరకు మనం ఏమై ఉన్నాం? శత్రువులమై ఉన్నాం. ఇప్పుడు ఏమయ్యాం? స్నేహితులమై, ఫ్రెండ్స్. ఇదివరకు ఎందుకు శత్రువులమయ్యాం? దేవుని మాట వినక, దేవుని దగ్గరికి రాక, పాపాన్ని ఒప్పుకోవటం, కప్పుకొని ఉండటం, కప్పుకొని తిరగడం, ఒప్పుకునేది లేదు, ఏమీ లేదు. అలా శత్రువులం అయిపోయామో, అలా జీవి శత్రువులం అయిపోయామో. ఇప్పుడు మనకు ఏం దొరికింది? దేవునితో సంధి చేసుకున్నప్పుడు, సమాధాన పడ్డప్పుడు శత్రుత్వం అంతా పోయి స్నేహం ఏర్పడింది. అనంత జ్ఞాని నీకు, అల్పుడనైన నాకు నీతో సహవాసం ఏంటినైనా, నువ్వేమో మహిమాన్వితుడివి, నేనేమో మట్టి మొద్దను. మనకిలా ఎలా కుదిరిందంటే దీనికి అంతటికి కారణం యేసు రక్తమే. మనం దేవుని దగ్గర తీసుకుని వచ్చి సంధి చేసి సమాధానపరిచి ఇప్పుడు ఏం చేసింది? మనల్ని స్నేహితులుగా మార్చింది, ఫ్రెండ్స్గా చేసింది. నేను ఇక మీదటి మిమ్మల్ని దాసులని పిలవక ఏమని పిలుస్తున్నాను? స్నేహితులని పిలుస్తున్నాను. స్నేహం ఏర్పడింది. తన కుమారుని యొక్క సహవాసంలోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. స్నేహానికి పిలిచాడండి, ఫ్రెండ్షిప్కి పిలిచాడండి. తండ్రి, నాతో నీకు స్నేహం ఏంటినైనా, సమరయ స్త్రీతో స్నేహం ఏంటినైనా, లాజర్తో స్నేహం ఏంటినైనా, జక్కైతో స్నేహం ఏంటినైనా, రాహాబుతో స్నేహం ఏంటినైనా, పాపులతో, సుంకరులతో స్నేహం ఏంటినైనా. అరే, దేవుని యొక్క స్నేహం. ఈ లోకంలో స్నేహం చేయాలంటే కులాన్ని చూస్తారు, బలాన్ని చూస్తారు, మావాడ బయటవాడని చూస్తారు, ధనాన్ని చూస్తారు, రేంజ్ను చూస్తారు. కానీ దేవుడు ఏం చూసి మనతో స్నేహం చేస్తున్నాడు? అయినా మనం బలహీనులమని తెలిసి కూడా, మనం శత్రువులమై ఉండగా ఆయన ఏం చేశాడు? మనల్ని ఏం చేశాడు? తర్వాత ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదము. శత్రువులము కాదు, స్నేహితులం. ఎవరి ద్వారా స్నేహితులం అయిపోయాం? యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా స్నేహితులం అయిపోయాం. అది ఎన్నవది? మొట్టమొదటిది, యేసు రక్తం మనల్ని ఏం చేసింది? నీతిమంతులుగా చేసింది. రెండవదిగా యేసు రక్తం మనల్ని ఏం చేసింది? విమోచించింది. మూడవదిగా యేసు రక్తం మనల్ని ఏం చేసింది? దేవుని సన్నిధి నడిపించింది. నాలుగవదిగా యేసు రక్తం మనల్ని ఏం చేసింది? దేవునితో సమాధానపరుస్తుంది. ఐదవది, యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. చదవండి దొరికిన వాడు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాస గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఐదవది ఏంటంటే, యేసు రక్తం మనల్ని
శుద్ధి చేస్తుంది. దేని శుద్ధి చేస్తుంది? అక్కడ ఉన్నమాట చెప్పండి, కొత్త మాట ఏమొద్దు కానీ అక్కడ ఉన్నమాట చెప్పండి. దేని నుండి శుద్ధి చేస్తుంది? ఎస్, ప్రతి పాపం, ప్రతి డాగు, ప్రతి మచ్చ. కొన్ని సబ్బులు మురికిని పోగొడతాయి కానీ మచ్చలను పోగొట్టలేవు. కొన్ని ఇల్లు తుడిచే లైజాల్ లాంటివి, దాని మీద రాసి ఉంటుంది 99.9% ఆ క్రిములను ఇదిగో ఇది చంపుద్ది. ఇదిగో ఈ సబ్బు వాడండి, 99.9% మీ మురికిని వదలగొట్టుద్ది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఏం చేస్తుందంటే ఆ 1% కూడా వదిలిపెట్టదు. మన పాపాన్ని, మన దోషాన్ని, మన మస్తిష్కంలో, ఈ హృదయంలో 4 గదుల్లో నిండి ఉన్నటువంటి పాపాన్ని, దోషాన్ని, డాగులను, మచ్చను, ముడతను, కళంకమును ఏం చేస్తుందంటే 100కి 100% అదేం చేస్తుందంట? ప్రతి పాపమును కడిగి శుద్ధీకరిస్తుంది. కొంతమంది తాగుడు మానేరండి, జూదం మానేరండి, వ్యభిచారం మానేరండి, పరిశుద్ధులయ్యారండి, నీతిమంతులుగా తీర్చబడ్డారండి. దానికి కారణం ఎవరు? వాళ్ళు ఉన్నటువంటి చెడు కోరికలు, చెడు తలంపులు, చెడు బ్రతుకు, చెడు ఉద్దేశాలన్నీ కూడా యేసు రక్తం ప్రతి పాపమును కడిగి ఏం చేసింది? శుద్ధి చేస్తుంది. అద్భుతం. ఎడ్ల రక్తం పనికి రాలేదు, మేకల రక్తం పనికి రాలేదు, కోళ్ల రక్తం పనికి రాలేదు, జంతువుల రక్తం పనికి రాలేదు, పనికి రాదు కూడా. ఎవరి రక్తం కావాలి మనకు? యేసు రక్తం కావాలి. 5వదిగా యేసు రక్తం మనలను ప్రతి పాపం నుండి శుద్ధి చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఇంకేమైనా మిగిలిపోయిన పాపాలు ఏమైనా ఉన్నాయా? వాటిని కడుక్కుందాం, యేసు ప్రభు యొక్క సన్నిధిలో ఒప్పుకుందాం. కొంతమంది ఎలా ఉంటారంటే నోటితో ఏం తప్పు మాట్లాడరండి, చెడు ఆలోచిస్తారు. ఇక్కడికి వచ్చిందంటే ముందు ఇక్కడ మొదలైందనమాట. అది నోటి దాకా వచ్చిందంటే అది ఎక్కడ పుట్టింది? మనసులో పుట్టింది, హృదయంలో పుట్టింది, మస్తిష్కములలో చిగురించింది, కాబట్టి నోట్లోకి వచ్చింది. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి ఏం మాట్లాడుతుంది? నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఏదైతే ఉందో నోట్లో నుండి అదే వస్తుంది. ఈ పాపాలన్నీ, పాప ఆలోచనలన్నీ పోవాలంటే యేసు రక్తంలో శుద్ధి చేయబడాలి. అది 5వది. 6వది చివరి సంగతి చెప్పి మనం ఆరాధనకి వెళ్తాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. వానిని అనంటే సాతానుడు అని అర్థం, పాపము అని అర్థం, దోషము అని అర్థం. చివరిగా యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే విజయములోనికి నడిపిస్తుంది, విజయానికి నడిపిస్తుంది. జయం అక్కడ ఉందా? మాట ఉందా? ఊరికి అన్నాను. జయించి ఉన్నారు. నీ సాక్ష్యము ద్వారా, నీ జీవితం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, కడగబడిన నీ జీవితం ద్వారా, శుద్ధి చేయబడినటువంటి నీ యొక్క జీవితం ద్వారా, నీతిమంతులుగా తీర్చబడినటువంటి ఆ బ్రతుకు ద్వారా, ఆ సమాధానం వల్ల, ఆ సఖ్యత వల్ల, దేవుని సన్నిధి వల్ల, ఆ స్నేహము వల్ల, శుద్ధి చేయడాన్ని బట్టి ఉండడం ద్వారా మనము ఎవరిని జయించవచ్చు? సాతానుని, వాని అధికారాన్ని మనం జయించవచ్చు. అందుకే యేసు రక్తం మనలను చివరిగా ఎక్కడికి నడిపిస్తుంది? జయానికి నడిపిస్తుంది, విజయానికి నడిపిస్తుంది, తలెత్తుకునేటట్లు చేస్తుంది, తలెత్తుకుని బ్రతికేటట్లు చేస్తుంది యేసు రక్తం. మనకు జయమిస్తుందండి యేసు రక్తము, మనల్ని విజయానికి నడిపిస్తుందండి యేసు రక్తము. కొంతమంది ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం అని అంటారు. అనారోగ్యం వచ్చినప్పుడు ఇదేదో మంత్రం కాదు. అనారోగ్యం వచ్చినప్పుడు వల్లించడానికి, బాగలేనప్పుడు వల్లించడానికి ఇది మంత్రం కాదు, తంత్రం కాదు, ఇది తాయెత్తు లాంటిది కాదు. ఇది అది బలమైనది, శక్తివంతమైనది. భయం వచ్చినప్పుడు, ఒకడిగే ఉన్నప్పుడు, ఒకదానిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, భయాలు వచ్చినప్పుడు యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని అంటారు. అదేదో మంత్రం అనుకుంటారు. ఎప్పుడు ఒక ముసలం అడిగింది లేదు,
నా సేవా జీవితంలో, మాస్టర్ గారండి నాకు భయాలు ఎక్కువ ఉన్నాయండి, ఆందోళనలు ఉన్నాయండి, సమస్యలు ఉన్నాయండి, పొద్దుపోతే భయం అండి, మధ్యరాత్రిలో భయం అండి, తలుపులు వేసుకుంటే తీయనండి, రేపు ఉదయం 9 దాకా. కాబట్టి నాకేదైనా ఒక మంత్రం నేర్పించండి అంది. ఏం నేర్పించండి? ఒక మంత్రం నేర్పించండి అంది. ఏం మంత్రం నేర్పించమంటో, నా దగ్గర మంత్రాలు లేవు, నా దగ్గర తంత్రాలు లేవు, నా దగ్గర తాయెత్తు లేదు, నేను నీకు ప్రార్థన నేర్పిస్తాను. దేవుని సన్నిధిలో ఎలా అడగాలో, ఎలా ప్రార్థించాలో చెప్తాను. ఒక చంటి బిడ్డ, ఒక చిన్న బిడ్డ తండ్రితో ఏ విధంగా అయితే మాట్లాడుతుందో ఆ విధంగానే మాట్లాడు. నీకు వచ్చిన మాటలతో మాట్లాడు. కొంతమంది నోరు పెకలదు ఆరాధనకి, ప్రార్థనకి. బయట బాగానే పెగులుద్ది, బయట బాగానే సౌండ్ వస్తుంది, ఈ సౌండ్ సిస్టమ్ కూడా పనిచేయదు, బాగా మాట్లాడుతారు. కానీ ప్రార్థనకు నోరు పెకలదు, ఆరాధనకు నోరు పెకలదు. ముఖదయ్యం పట్టిందంట కొంతమంది. బైబిల్లోనే ఉంది, సొంత మాట కాదు. కాబట్టి ప్రార్థన అనంటే దేవునితో మాట్లాడటము అంటే, ఒక చంటి బిడ్డ, ఒక చిన్న బిడ్డ వచ్చిరాని మాటలతో తండ్రితో తండ్రి అర్థం చేసుకుంటాడు ఆల్రెడీ. నువ్వు మాట్లాడటం సరిగా రాకపోయినా ఆ తల్లికి, ఆ తండ్రికి నీ భాష, వీడి భాష ఏమైపోద్ది? తెలిసిపోద్ది, అర్థం చేసుకుంటుంది. ఓ నా బిడ్డ ఎట్లా అంటుందా, మనకు అర్థం కాదు ఇది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధిలో జయము, విజయము, జయము నుండి జయమునకు, మహిమ నుండి అధిక మహిమకు, జయము నుండి విజయముకు, జయోత్సాహమును మనకి దేనివల్ల కలుగుతుంది? చివరిగా యేసు రక్తం మనలను జయము నుండి విజయానికి నడిపిస్తుంది, విజయము నుండి అధిక విజయోత్సాహానికి నడిపిస్తుందండి యేసు రక్తం. అది యేసు రక్తాన్ని గురించి రోజున అంత గొప్పది, అంత బలమైనది. అంతేగాని నువ్వు చేసిన పాపాలకు ఎదు రక్తం ఏంటి, నువ్వు చేసినటువంటి దోషాలకు మేక రక్తం ఏంటి, నువ్వు చేసిన పాప దోషాలకు ఆ కోడి రక్తం ఏంటి, నువ్వు చేసినటువంటి పాప దోషాలకు ఆ జంతువుల రక్తం ఏంటి, ఆలోచన లేదు. కానీ దేవుడు అంటున్నాడు, అవి జంతువులు నీ పాపాన్ని, నీ దోషాన్ని కడిగివేయలేవు, తీసివేయలేవు. ఇంకా నీ పాపాన్ని ఒక మనిషి తీసివేయలేడు, ఒక పాపి తీసివేయలేడు, ఒక పనికి మాలిన వాడు నీ పాప దోషాన్ని కడిగివేయలేడు. నీ పాపం దోషం పోవాలంటే పరిశుద్ధుడు కావాలి, పరిశుద్ధుడు రావాలి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయనే, ఆ పరిశుద్ధుడే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు, ఆ నీతిమంతుడే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆ రక్తమే పరిశుద్ధమైనది, ఆ ప్రవిమళమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది, శక్తి కలిగింది, పవర్ కలిగినటువంటి యేసు రక్తం. దాని క్రిందికి వస్తాం, కడగబడతాం, శుద్ధి చేయబడతాం, విజయము నుండి అధిక విజయానికి, విజయోత్సాహానికి మనం వెళ్ళుదుముగాక. మొట్టమొదటిగా చెప్పండి, యేసు రక్తం మనల్ని ఏం చేసింది? నీతిమంతులుగా చేసింది. రెండవదిగా యేసు రక్తం ఏం చేసింది? మనలను విమోచించింది. మూడవదిగా యేసు రక్తం ఏం చేసింది? మనలను దేవుని సన్నిధికి నడిపించింది. నాలుగవదిగా యేసు రక్తం ఏం చేసింది? మనలను దేవునితో సమాధానపరిచింది. ఐదవదిగా యేసు రక్తం ఏం చేసింది? మనలను ప్రతి పాపం నుండి ఏం చేసింది? శుద్ధి చేసింది. చివరిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఏం చేసింది? మనలను జయానికి నడిపించింది, జయము నుండి విజయానికి నడిపించింది, విజయము నుండి విజయోత్సాహానికి నడిపించింది. అది యేసు రక్తం అంటే, అది యేసు రక్తం యొక్క గొప్ప శక్తి అని అంటే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదిగో మన పాపము, మన యొక్క జీవితాలు పోవాలంటే, మారాలంటే, శుద్ధి చేయబడాలంటే, కడగబడాలంటే, ఇదిగో సమాధానం రావాలంటే, దేవుని సన్నిధి కావాలంటే, జయం నుండి విజయం, విజయం నుండి విజయోత్సాహానికి మనం పోవాలంటే యేసు ప్రభువారి యొక్క రక్తంలో కడగబడాలి. అదే మన శక్తి, అదే మన బలం, అదే మన శక్తి, అదే మన బలం. అది లేకపోతే మన యొక్క జీవితాలు మారవు. ఇంకా మారని జీవితాలు ఏమైనా ఉంటే దేవుని సన్నిధిలో కనిపెడదాం, కడుక్కుందాం, శుద్ధి చేసుకుందాం. దేవునికి ప్రియులైనటువంటి బిడ్డలముగా, శత్రువులము ఇదివరకు, ఇప్పుడు స్నేహితులు. కాబట్టి కుమారుని యొక్క సహవాసంలోనికి వద్దాం, ఆ ఆనందంలోనికి వద్దాం, ఆ ఆరాధనలోనికి వద్దాం. కాబట్టి మన యొక్క జీవితాలు యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడుగుబడి శుద్ధి చేసుకుంటూ దేవునికి ప్రియులైనటువంటి బిడ్డలముగా ముందుకు సాగిపోదుము గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.